వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీఎస్ఆర్ పాఠశాలలో స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గంలో పేద ప్రజల వైద్యం కోసం స్ఫూర్తి సేవా సమితి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, చదలవాడ హరిప్రసాద్, బాలకృష్ణంరాజు, లక్ష్మీనారాయణరాజు, నరసరాజు, వెంకటేశ్వర్లు, మస్తాన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే పేదవాళ్ళ కోసం మెగా శిబిరాన్ని ఇక్కడ ప్రారంభించడం, అలాగే ఇంతమంది డాక్టర్స్ ఇటీవలే మా సిద్ధారెడ్డి గారి కుమారులు మంచి హాస్పిటల్ గూడూరులో పెట్టారు. ఆయన కూడా ఇక్కడ కూర్చున్నారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఎంత డబ్బున్నా పేదవాళ్ళకి సేవ చేయడంలో మేము ముందున్నాం అనేటువంటి దాంట్లో ఇంతమంది మా డాక్టర్లు ఇక్కడ రావడం, ప్రతి ఒక్క డాక్టర్కి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందువల్లంటే మా గూడూరు కాన్స్టిట్యున్సీ సంపదకి గొప్పదైనా కానీ పేదరికంలో చాలా వెనుబడిపోయింది సార్. చాలా వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ. నిజంగా మందులు కొనలేని పరిస్థితుల్లో కూడా చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా ఇక్కడ స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచితంగా మీరు ఇక్కడ మెగా క్యాంప్ పెట్టడం కూడా చాలా సంతోషం. వాళ్ళకు కూడా ఏ ప్రధానమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో కూడా మీరు పరీక్షించి వాళ్ళకి సంబంధించిన డ్రగ్స్ ఇవ్వడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాం సార్. కాబట్టి అట్లాగే మీ అందరికీ ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి సార్. ఇక్కడ మీ అందరికీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్, మంచి హాస్పిటల్స్. మా పేదవాళ్ళకి దయచేసి మీ హాస్పిటల్లో కొద్దిగా తగ్గించి డబ్బులు తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అది ఎమ్మెల్యేగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. పేదవాళ్ళకి సహాయం చేయండి సార్. మా వాళ్ళు నిజంగా పేదవాళ్ళు సార్ అందరూ. ఎందుకంటే గొప్పోడు ఇంకోడు మన దగ్గరికి రాదు సార్. ఎవరికైతే అవసరం వాళ్ళు ఉచితంగా మందులు ఇస్తున్నాడు వచ్చారంటే వాళ్ళు ఎంత పేదరికంలో అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాం. నా విన్నపాన్ని ఖచ్చితంగా మీరు మందిస్తారు. ఇంతకుముందు కూడా నేను ఫోన్ చేసి కూడా చాలా మంది తగ్గించారు. అయినప్పుడు నేను ఫోన్ చేయకపోయినా పేదవాళ్ళని తెచ్చిన తర్వాత వాళ్ళకి మీరు దయచేసి దాంట్లో వైద్యం అందించిన దాంట్లో మీరు తగ్గించమని చెప్పి మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. దయచేసి నా మనల్ని అంగీకరించమని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది. నాదే పొరపాటు. ఎందుకంటే ఈరోజు రేషన్ షాప్స్ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు అందరూ కూడా గతంలో మీ దగ్గరికి ఒక వ్యాన్ వచ్చి ఆగేది. ఆ వ్యాన్ ఉన్నంతసేపే మళ్ళీ వ్యాన్ వెళ్ళిపోతే మళ్ళీ మీకు రేషన్ ఇచ్చేవాడు కాదు. ఎవరు అడగాలో మీకే తెలియదు. మళ్ళీ ఆ రేషన్ షాప్ కూడా ఏం చేస్తాడు, ఆ వ్యాన్ వాడు ఏం చేస్తాడు, మీకు 10 కేజీలంటే 15 కేజీలంటే 10 కేజీలు ఇచ్చి మిగిలినంతా కూడా ఎవరైతే రాలేదో అదంతా కూడా బయట బ్లాక్ మార్కెట్లో అమ్మేటువంటి కార్యక్రమం చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. అందుకని ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో ఎక్కడైతే రేషన్ డీలర్స్ ఉన్నారో వాళ్ళకే రేషన్ షాప్లో మేము మీ వస్తువులు ఇవ్వమని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టామమ్మా. దానిలో భాగంగా గూడూరులో కూడా అన్ని దగ్గర కూడా ఈ స్టోర్స్ అన్ని ఓపెన్ చేస్తూ వస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆలస్యమైంది. దానికి దయచేసి మీరు అందరూ కూడా క్షమించవలసిందిగా మనందరినీ రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి నా స్ఫూర్తి సంబంధించినటువంటి ఈ యొక్క సేవా సంస్థకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించి విశాఖ జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. జిల్లా పార్టీ అధ్యకుడు కెకే రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యులు గొల్లా బాబురావు, శాసన మండలి సభ్యులు, సమన్వయకర్తలు, మాజీ శాసనసభ్యులు, నగర మాజీ మేయర్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. చర్చల అనంతరం పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. వెన్నుపోటు దినం కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. మాటని మోసం చేసిన వెనుకకు వచ్చిన తెలంగాణ నాటకం రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేయాలని పార్టీ ఇంకా పిఎస్సీలో నిర్ణయించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించకుండా వారు చెప్పకపోతే ఆ నేపథ్యంలో రాష్ట్రంలో ఏదైతే వెనుకడు తెలంగాణ నామకరణం చేశారు ఆ రోజు ఉన్న ఎంఆర్ ఆఫీస్కి కానీ లేదు ఆదాయం కానీ లేదు కాంట్రాక్ట్ కానీ
ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ప్రభుత్వం మంచి ఇచ్చింది, ఈ ప్రభుత్వం మెరుగుపడుతుంది, ఇద్దరు పడుతున్నారు, ఇచ్చిన సూపర్సిట్స్ కానీ లేదు వాళ్ళు చెప్పిన మాటలు కానీ ఏమీ లేవు. అది కాకుండా అరాజకతో మా అత్తమ్మ అరెస్ట్ చేస్తూ వేరే విధంగా హింసిస్తూ ప్రజలు ఎత్తిపరుస్తూ ఇది నాయకులు కార్యక్రమాలు సాగిస్తామని అలాగే విధానం కూడా ప్రజలు మోసంలో పడుతున్న ఇబ్బందులు కూడా బాధ్యతని చెప్పాలని నిర్ణయిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 12 నెలల కాలంలో కూడా ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని సూచించింది, మోసగించింది, ప్రజలకు ఏ రకంగా అన్యాయం చేసింది తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలను కూడా ప్రజల తరఫున ప్రజలతో కలిసి శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టి ఏ రంగాల్లో అన్యాయం చేశారు, ఏ రంగాల్లో సేవలకు సంబంధించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కలెక్టర్లకి, స్థానిక ఉన్న ఆర్టీఓలకి కూడా వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లాకి సంబంధించి 6 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నాయకులతో, సమన్వయకర్తలతో అందరితో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకెళ్లాలని చర్చించింది. ముఖ్యంగా ఈ రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రను చూసుకుంటే గతంలో 2014లో ఏ విధంగా అయితే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రాకముందు 600కు పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేయడంలో, ప్రజలకు సంక్షేమాన్ని అందించడంలో, ప్రజలకు ఉచిత విద్యను అందించడంలో, ప్రజలకు ఆరోగ్య రక్షణ కల్పించడంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలించింది ప్రజలు తెలుసుకుని మనందరికీ కూడా తెలిసింది. ఏ కార్యక్రమం ద్వారా మహిళా సాధికారాన్ని సాధించగలుగుతామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో రూపొందించడం, ఆ మేనిఫెస్టోనే ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక బలంగా భావిస్తానని ఆయన ఇచ్చే మాట ఇవ్వడం, ఇచ్చిన మాటకి కట్టుబడి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం చేపట్టినప్పుడు చేపట్టిన మొట్టమొదటి సంతకం వృద్ధాప్య పెన్షన్ల వయసు 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు తగ్గించి 60 సంవత్సరాల నుంచి వర్తించే విధంగా చేసిన తొలి సంతకం తగ్గించి మొదటి సంవత్సరంలోనే అమ్మఒడి కానీ, విద్యాదీవెని కానీ, క్రీడాకారులు కానీ, వసతి దీవెని కానీ, అంటే అంతేకాకుండా ఆరోగ్యశ్రీలో 1000 కృషి చేసుకుని 3000 వరకు తీసుకెళ్లే కార్యక్రమం కానీ, 5 లక్షల చేసిన కార్యక్రమం రూపొందించడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి ఆదర్శంగా తీసుకోవాలని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఉపరితనాన్ని అందిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా న్యాయ వ్యవస్థలో ఉన్న రుసుగులను ఆసరాగా చేసుకుని ప్రతి కార్యక్రమాన్ని కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీలోపు చౌక ధరల దుకాణాల ద్వారా కార్డుదారులు రేషన్ సరుకులు పొందవచ్చునని విశాఖ జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. విశాఖ సాగర్ నగర్ చౌక ధరల దుకాణం వద్ద నిత్యావసర సరుకులను రేషన్ కార్డుదారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ తో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవినీతికి, అక్రమాలకు తావులేని విధంగా క్యూఆర్ కోడ్తో కూడిన సమాచారం రేషన్ డిపోల వద్ద ఉంచడం జరిగిందని తెలిపారు. అధికారులు గాని, డీలర్లు గాని ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడినా క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి ఉన్నతాధికారులకు తెలియజేయవచ్చునని అన్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరలా సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల లోపు రేషన్ సరుకులను పొందవచ్చునని తెలియజేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి పాలనలో నేరాల సంఖ్య తగ్గిందన్న హోంమంత్రి అనిత. ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు నేరస్తులను అరెస్ట్ చేస్తున్నామని స్పష్టీకరణ. పిఠాపురం మార్కెట్ యార్డ్ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల. కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందని వెల్లడి. రాబోయే రోజుల్లో రేషన్ షాపులను మరింత డెవలప్ చేస్తామన్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి. వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం. లోకేష్ అనధికారికంగా సీఎం ప్రోటోకాల్ అనుభవిస్తూ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన ఆరోపణలు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.